హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు తొలగకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న చేసిన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అదే విధానంగా చెప్దాం అనుకుంటున్నానండి. మన ఛానల్ వచ్చి 500 దాటారండి. ఇంకా మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరూ వాచ్ టైం పూర్తిగా వీడియో చూడండి. వాచ్ టైం కూడా మనకి కావాలి. నా ఛానల్లో వెరిఫై అవ్వడానికి నాకు మీరందరూ సహాయపడతారని నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, దంతధావన ప్రకారం ప్రాతకాలం మనం లేచిన తర్వాత ఎలాగ జ్ఞానించుకోవాలి, ఏ టైంకి లేవాలి అన్నీ కూడా వివరంగా రాశారండి. ఆరోగ్యవంతమైన మానవుడు తన ఆయువును రక్షించుకొనుటకు బ్రహ్మముహూర్తంలో అంటే 2 జాములు రాత్రి ఉండగానే నిద్ర నుండి లేవాలి అని రాశారు. తెల్లారిగట్లే లేగాలంటారు కదండి, అది లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవాలని. ఇక్కడ సముద్రములు వస్త్రములుగా కలిగి పర్వతములు స్తన మండలమైన శ్రీ ఓ విష్ణు పత్ని భూదేవి, నీకు నమస్కారం. నా పాద తాడని సహించు అని ప్రతి మానవుడు రాత్రి నిద్ర నుంచి లేవగానే భూదేవికి ప్రార్థించాలి. మంగళ ద్రవ్యాలు వీక్షించుట, మనం నిద్ర లేచిన తర్వాత అదే మంచి చూడాలంటారు కదా. లోకంలో మంగళ ద్రవ్యాలు 8: బ్రాహ్మణులు, గోవులు, అగ్ని, బంగారం, నెయ్యి, సూర్యుడు, ఉదకం, రాజు. ఈ మంగళ వస్తువులను ఎల్లప్పుడూ చూసి నమస్కరించండి, ప్రదర్శనలు చేయాలి. ఇలా ప్రదర్శన చేసేవారికి ఆయువు క్షీణించదని నారద మహర్షి చెప్పారు. ఇలాగా ఒక్కో గ్రంథంలోది ఒక్కోటి రాస్తూ వచ్చారండి. ఇది వచ్చి చందోగా పరిశిష్టం అనే గ్రంథంలోంచిదండి. బ్రాహ్మణులను, దూడలతో ఉన్న ఆవును, అగ్ని మండుచున్న కురుమిని ఉదయం లేవగానే ఎవరు చూస్తారో వారికి ఆపదలు రావు అని రాసుకొచ్చారు. మునిభావ బోధని గ్రంథంలోంచి మంగళద్రవ్యం అంటే అర్థమని మాధవాచార్యుల అభిప్రాయం అంటండి. ఇలాగా చాలా మట్టికి రాసుకొచ్చారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఉదయం వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి, ఎటువంటి చూడాలని రాసుకొచ్చారు కదా. లేచిన తర్వాత కాలకృత్యాలు తీసుకునేటప్పటికి మలమూత్రాలు విసర్జించడానికి నైరుతి మూలకు పోవాలని. అప్పట్లో బయటికి వెళ్ళేవారు కదండి. ఇప్పుడైతే అన్ని బాత్రూమ్స్ వచ్చేసినాయి, కానీ మలమూత్రాలు విసర్జించడకు దూరంగా పోవాలని, ఇలాగా ఏ దిక్కుల్లో కూర్చోవాలి ఇవన్నీ రాసుకొచ్చారండి. నైరుతి దిశకు అన్ని దేవతలు ఉండరని ఇలాగా రాశారు. నైరుతి మూలన ఏ దేవతలు ఉంటారు కాబట్టి వెళ్ళమన్నారని రాశారండి. సూర్యునికి, చంద్రునికి, సప్త ఋషులకు, ధ్రువ నక్షత్ర మండలాలకి ఎదురుగా మలమూత్ర విసర్జన చేయకూడదని, దేవతలకు ఎదురుగా పురుషాలు విసర్జించకూడదని గౌతమ ఋషి చెప్పారని. ఇలాగా భూదేవికి డైరెక్ట్గా కూర్చోకూడదని అప్పుడు బయట కూర్చునేవారు కాబట్టి ఇవన్నీ రాసుకొచ్చారు. నేనేమీ చెప్పట్లేదు, ఇంకా ఊరుకుంటున్నాను. అంటే ఇదిగోండి, దంతధావన విధి. ఏ దిశలో దంతధావనం అంటే పళ్ళు తోముకుంటాం కదండి, బ్రష్ చేసుకుంటాం కదా, దాని గురించి. తూర్పు దిశగా దంతధావనం చేసేవారు ధైర్యం, శరీర ఆరోగ్యం కలవారవుతారు. దక్షిణ దిశగా దంతధావనం చేసేవారు రోగపీడితులు అవుతారంటండి. పడమర దిశగా దంతధావనం చేసేవారు ధనం లేని వారు అవుతారు. ఉత్తర దిశగా దంతధావనం చేసేవారు భోగవంతులు అవుతారంటండి. మనకి తూర్పు ఉత్తరంని మంచిదండి అదే బ్రష్ చేయడానికి. దంతధావనానికి ఏమేమి పుల్లలు వాడాలి అని కూడా రాశారు. పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే పుడక అని రాశారు. పుల్లలు అంటాం మన పుడక 12 అంగుళాలు పొడవు, చిటికుని వేలుతో సమానమైన లావు కలిగి ఉండాలి. వంకర లేకుండా ఉండాలి. బేసి గుణికలు కలిగి ఉండాలి. పుచ్చింది పనికిరాదు. ఋతువులను బట్టి పుల్లలను ఉపయోగించాలి. వసంత ఋతువులో వగరు, కారం, చేదు గల పుల్లలను, గ్రీష్మ శరదృతువులలో తీపి, పులుపు, వర్ష హేమంత శిశిర ఋతువులలో తీపి, పులుపు
ఉప్పనగల పుల్లను ఉపయోగించాలని అష్టాంగ హృదయం గ్రంథంలో రాయబడి ఉందంటండి. సామాన్యం పుల్లలు వచ్చి జిల్లేడు, మర్రి, చండ్ర, గానుగ, మద్ది. మంచి పుల్లలు వచ్చి చేదు పుల్లల్లో వేప, వగరు పుల్లల్లో చండ్ర, తీపి వాటిల్లో ఇప్ప, కారం గల వాటిల్లో గానుగ పుల్లలు ప్రశస్తమైనవని అష్టాంగ హృదయంలో చెప్పబడి ఉందంటండి. ఇంకా అదే పళ్ళు తోముకోవడానికి పౌడర్, దీన్ని చూర్ణము అని రాశారు. అవి ఏమేంటో రాశారండి. వాగుడు, సొంటి, పిప్పల్లి, మిరియాలు, కరక్కాయ, తాడికాయ, ఉసిరిక, సైంధవ లవణం, పెద్ద మల్లేరు గింజలు చూర్ణం చేసి నువ్వుల నూనెలో కలిపి ఇగురుకు ఏమాత్రం బాధ కలగకుండా మెత్తని కుచ్చుతో దంతాలను తోముకోవాలి. అందువల్ల ముఖమాన్యల్యం, శ్లేషం, నోటి దుర్గంధం పోతాయి. అన్నాదలయందు రుచి కలుగుతుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. కంఠంలో, దవడల్లో, నాలుక మీద పుట్టే రోగాలు తగ్గుతాయి. ఆయాసం, దగ్గు, ఎక్కుళ్ళు, వాంతులు, నీరసం, అజీర్ణం, మోక్ష, బద్ధకం, శిరోరోగాలు, అదహం, అలసట, మద్యపానం వల్ల కలిగిన బడలిక, చెవుపోటు, దంతరోగాలు గల వారికి దంతశోధిత చూర్ణం ఆరోగ్యకరమైనది. అలాగా రాసుకొచ్చారండి. ఇంకా బంగారు బద్దతో కానీ, వెండి బద్దతో కానీ, వృక్ష సంబంధితమైన బద్దతో కానీ నాలుకను గీసి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. ఇందువల్ల నోటి అచూచి, దుర్గంధం పోతాయి. బద్ద నునుపుగా 10 అంగుళాల పొడు ఉండాలి. ఇవన్నీ స్పష్టంగా రాశారండి. ఇంకా గండూషం, పాల చెట్టు కషాయంతో కానీ, నేలవేము కషాయంతో కానీ, ఒట్టివేళ్ళ కషాయంతో కానీ పాలు కలిపి పుక్కిలింత పెడితే దంతాలు గట్టిపడతాయి, రుచి పుడుతుంది. ఆరోగ్యవంతులు చల్లని నీళ్లు కూడా ఉపయోగించవచ్చు. పాలు కలిపిన ఏ కషాయమైనా పుక్కిలిస్తే మొటిమలు తగ్గుతాయి, రక్తపైత్యం నివారణ అవుతుంది అని రాసుకొచ్చారు. ఇప్పుడు నూనెతో గండూషం. దంత దావన అంటే మన పళ్ళు తోముకుంటూ బ్రష్ చేయడం అయిపోయిన తర్వాత నువ్వుల నూనెతో నిత్యం ఒకసారి పుక్కులెంత పట్టినట్లయితే పెదవులు పగలవు, ముఖం వాడిపోవడం, దంత రోగాలు, సర్వభంగం, మెడ కొంకుల పై భాగాన్ని వచ్చే శ్లేష వ్యాధులు, వాత రోగాలను నివారించుకోవచ్చు అని రాసుకొచ్చారు. ఇంకా దంత కాష్ట దొరికినప్పుడు అంటే అప్పట్లో అదే ఎవరైనా ఊళ్ళకని వెళ్ళినప్పుడు పళ్ళు తోముకోవడానికి వీలు లేనప్పుడు గురించి రాసుకొచ్చారు. పాడ్యమి, షష్ఠి, నవమి, అమావాస్య, ఆదివారం మొదలైన దినాల్లో ముఖ్యమే ముఖశుద్ధి కోసం 12 సార్లు పుక్కులింతలు పెడితే ముఖం కడిగినట్టేనంటండి. ఇది దంతదావం గురించి ఒక ఎపిసోడ్ లాగా పెట్టాను. ఈ వీడియో ఇక్కడతో అయిపోయింది. అంతా ఒకసారి ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ 500 వరకు దాటారండి. ఇంకా మనం 500 రీచ్ అవ్వాలి సబ్స్క్రైబర్స్. వాచ్ టైం కూడా పెరగాలండి. మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను చేస్తూ ఉంటాను. నేను ట్రై చేస్తాను మంచి వీడియోలు చేయడానికి. నన్ను ప్రోత్సహించండి. ఇంకా వెరిఫై డేట్ కూడా దగ్గరికి వచ్చేసిందండి. మీరందరూ ప్రోత్సహించి నన్ను ముందుకు నడపాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.